తప్పించిన వేణు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలే కారణమా? రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లో మట్టిని తీసుకెళ్తున్నా అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామాగ్రిని దొంగిలించుకెళ్తున్న ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయనపాలెంలోని ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసిన ఉలుకు పలుకు లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్న సంబంధం లేనట్టు ఊరుకున్నారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీ అధికారులు ఇందుకు తగ్గట్టే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికి వదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ఎన్టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరుకును ఆగమేఘాలపై వెనక్కి రప్పించి అన్లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సిఆర్డీ కమిషనర్ వివేక్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజనీరింగ్ అధికారులను హుటాహుటిని పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడం, రాష్ట్రంలో ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. కూటమి అధికారం చేపడితే అమరావతికి ప్రాధాన్యం ఇస్తారన్న సంకేతాలతో సిఆర్డీ అధికారులు వెంటనే స్పందించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విత్తు నుంచే విపత్తు